ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకొచ్చిన మసూరి హనీమూన్ కేసు గురించి మాట్లాడుకుందాం. విశాఖపట్నంకు చెందిన 27 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రాధా గాయత్రికి 2025 నవంబర్లో శ్రీ చరణ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో మ్యారేజ్ అయితే జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత గాయత్రి గుర్గాంలో జాబ్ చేస్తూ ఉంటే శ్రీ చరణ్ మాత్రం పూణేలో వర్క్ చేస్తునేవాడు. జూన్ 13న ఇద్దరు ఉత్తరాఖండ్ ట్రిప్కి వెళ్లారు. ముందుగా రిషికేశ్ విజిట్ చేసి జూన్ 14th రాత్రి మసూరి దగ్గర ఉన్న ఒక హోమ్ స్టేలో స్టే అనేది చేశారు. పోలీస్ రికార్డ్స్ ప్రకారం రాత్రి 11:30 సమయంలో వాళ్ళు ఆ రూమ్ లో చెక్ ఇన్ అయితే అయ్యారు. ఇక్కడ వరకు అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కానీ జూన్ 15 మార్నింగ్ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. భరత్ చెప్పిన వెర్షన్ ప్రకారం ఉదయం లేచి చూస్తే గాయత్రి రూమ్ లో అన్కాన్షియస్ గా కనిపించింది. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం అనేది తెలిసిన వెంటనే పోలీస్ కేసు అయితే రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇనీషియల్ రిపోర్ట్స్ లో ఆల్కహాల్ కన్జంప్షన్ జరిగిందని, కొన్ని మెడికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయని తెలిసింది. కానీ ఫైనల్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా బయటికి రాలేదు. ఇక్కడే కేసులో ఒక కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయింది. గాయత్రి వాళ్ళ పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చి తమ కూతురు మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా భరత్ చాలా సస్పిషియస్ గా బిహేవ్ చేశాడని, లొకేషన్ ట్రాకింగ్ చేయడం, ఎక్కడికి వెళ్ళిన డీటెయిల్స్ అడగడం లాంటివి జరిగాయని వాళ్ళైతే చెప్పారు. దీని అర్థం ఏంటంటే తన వైఫ్ మీద ఎక్కువగా అనుమానంతో, అంటే డౌట్ఫుల్ గా ఉండేవాడు. అయితే ఇది పేరెంట్స్ సైడ్ ఎలిగేషన్స్ మాత్రమే. దీనికి సంబంధించిన ఫైనల్ ఎవిడెన్స్ గానీ పోలీస్ కన్ఫర్మేషన్ గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ పోలీస్ మరింత డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు పోలీస్ సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ కేసు పై చాలా రకాలుగా స్టోరీస్ అనేది సర్క్యులేట్ అవుతున్నాయి. కొంతమంది అయితే భరత్దే తప్పు అని అంటున్నారు. ఇంకొంతమంది ఇది హెల్త్ ఇష్యూస్ వల్ల జరిగి ఉంటుందని అంటున్నారు. కానీ నిజమేంటన్నది ఇప్పటికీ అఫీషియల్ గా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. అందుకే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. కేసు నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే రిలేషన్షిప్ లో ట్రస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్ తో లేదా కౌన్సిలర్స్ తో డిస్కస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ కేసు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లోనే ఉంది. ఫైనల్ ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ మరియు పోలీస్ ఫైండింగ్స్ వచ్చిన తర్వాత మాత్రమే అసలు నిజమన్నది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి రూమర్స్ ని కాకుండా అఫీషియల్ అప్డేట్స్ ని ఫాలో అవడం చాలా చాలా మంచిది. ఈ కేసు పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.